వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. ఇంకా ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాము. అంటే బట్టలు కాదు, ఫ్లవర్స్, ఆకులు, ఏదైనా ఫ్రూట్స్ అలాంటివి. సో మా ఫ్రెండ్, మాకు తెలిసిన ఏరియా అంటే వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం యాపిల్స్ తక్కువగా ఉన్నాయండి. సరే అక్కడ దాకా వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాము. అందుకని నైట్ బయలుదేరాం అనమాట. నాకు ఈ స్ట్రీట్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది లైట్నింగ్తో అంతా. సో జస్ట్ చిన్న షూట్ తీశాను. కానీ మేము వెళ్ళేసరికి అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది కదా, అందుకని అక్కడ అంటే ఆటోలో పెట్టి అమ్ముతారు. ఇంట్లో కూడా స్నాక్స్ కూడా అయిపోవచ్చినాయి. అందుకని పాపకి స్నాక్స్ బాక్స్లోకి కావాలి కదా అని ఈసారి నేను మూంగ్ బూందీ చేద్దాం అనుకున్నాను. మూంగ్ దాల్కి ముందే నానబెట్టుకోవాలి కాబట్టి కొంచెం నానబెట్టుకున్నామండి. ఇది అయితే చాలా బిగ్ ప్రాసెస్, అసలు బాబోయ్ అనిపించింది నాకు. చాలా టైం పట్టింది. చెప్పా కదా, మాకు ఎండలు ఉండబట్టి ఇంకా అసలు చేయలేకపోయాను నేను. ఇంకా బూందీకి కావాల్సింది మనం శనగపిండి కలుపుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది నా దగ్గర బూందీ చేసే గరిట మిస్ అయింది ఎక్కడో. సరే ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవటం. యాక్చువల్గా ఇవన్నీ నాకు ఇష్టం లేదు. తను ఫోన్ చేసిన పాపం ఇస్తానని. పర్వాలేదులే, నేను ఏదైనా ట్రై చేసుకుంటాలే అని నేను ఇదిగోండి ఈ నిమ్మకాయ చెక్క, అదే నిమ్మకాయ పిండుతారు కదా అది, అని ఈ చిల్లుల గరిటతో ట్రై చేద్దాం అనుకున్నాను. అస్సలు కుదరలేదు. ఈ అదే నిమ్మకాయ చెక్క పిండుతాం కదా, వాటికైతే అసలు ఇలా వచ్చిందనమాట. సో ఇది మనకి ప్రాసెస్ సెట్ అవ్వదులే అనుకొని, అయినా చాలా టైం పడుతుందిలేండి ఆ చిన్న హోల్లో పెట్టుకొని తిప్పటం అదంతా. అసలు అది గుడ్ ఐడియానే కాదు. సరే నేను ఇంకా ఈ చిల్లులు గట్టు ట్రై చేద్దాం అనుకొని ట్రై చేశాను. పర్వాలేదు, బాగానే వచ్చింది. అంటే కొంచెం స్లోగా తిప్పుతూ ఉంటే రౌండ్గా బాగానే వచ్చిందనమాట. నాట్ బ్యాడ్. అదిగోండి చూసారు కదా, కొంచెం స్లోగా అన్నీ కొంచెం బాగానే వచ్చింది. సో చాలే అనుకున్నాను నేను. సో అందుకని నేను ఈ గరిటతోనే ఉన్న పిండితో ట్రై చేశాను అనమాట. కొంచెం అంటే మరీ ఎక్కువ క్వాంటిటీస్ నేను చేయనండి, మా పాప కావాల్సినంత వరకే నేను చేస్తానన్నమాట. సో మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ ఏదైనా స్నాక్ చేస్తాను. తర్వాత ఇంకా ఈ గవ్వలు ఇలాంటివి అడిగింది. సో అవి కూడా చేయాలి కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకున్నాను. ఒకరోజు మూంగ్ దాల్, ఒకరోజు బూందీలాగా చేసుకున్నాను అనమాట. ఈ బూందీ కూడా యాక్చువల్గా షుగర్తో చేశాను. నాకు బెల్లంతో యాక్చువల్గా ఇష్టం, మర్చిపోయి నేను షుగర్ వేసేసాను అనమాట. సరే బెల్లం ఎలాగో ఇంకా గవ్వలు అడిగింది కదా, షుగర్తో ఈ చేద్దాంలే అనుకున్నాను. చెప్పాను కదండి, తక్కువ క్వాంటిటీస్ చేస్తాను నేను. మనం ఏది చేసినా కూడా ఇంట్లో చేసి ఇస్తే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే చేస్తున్నాను. ఏదైనా ట్రై చేసుకుందామనే మ్యాక్సిమం బాగానే వస్తున్నాయి. ఇంట్లోనే చేసుకొని తింటున్నాం అనమాట. బయటికి వెళ్ళి తింటాం ఇవన్నీ లేట్ ప్రాసెస్ కాబట్టి, పైగా అనారోగ్యం, అన్హెల్దీ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి నేను పెద్దగా ట్రై చేయట్లేదు బయట. సో ఇంకా ఈ మూంగ్ దాల్ కొంచెం అదేలేండి, వాటర్ అంతా వడగొట్టిన తర్వాత నేను ఒక కాటన్ క్లాత్ మీద పోసి ఉంచాను, తడంతా పీల్చుకునేలాగా. కొంతసేపు ఎండలో కూడా పెట్టాను. చూడండి ఇక్కడ మనకి కొంచెం తడి లేకుండా ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ డ్రై లాగే, మరీ ఎక్కువ డ్రై కూడా అవ్వకూడదు. సో దీని ప్రాసెస్కి అయితే చాలా టైం పట్టిందండి బాబోయ్. అది వేయించాలి కదా, అది వేయించేది కూడా పర్ఫెక్ట్గా వేయించాలన్నమాట. అంటే కరకరలాడేలాగా వచ్చే అంతవరకు వేయించాలి. సో దానికి నిజంగానే చాలా టైం పట్టింది. ఇది చూడండి, ఈ కొంచెం వేయించడానికి నాకు ఆల్మోస్ట్ 1.5 hour పైనే పట్టుండొచ్చు. ఇంకా చాలా పనులు ఉన్నాయండి మనకి. ఇంకా ఈ శ్రావణ మాసం అంటే ఆల్మోస్ట్ మనకి చాలా పనులు ఉంటాయి కాబట్టి చిన్న చిన్నగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిలా చేసుకుందాము. అందుకని నేను ఇలా ట్రై చేస్తానన్నమాట. సో ఇంకా గవ్వలు ఇవన్నీ అడిగింది కదా, తనకి గవ్వల్లాగా చేయటం ఇష్టం ఉండదు, ఈ షేప్లోనే కావాలనిద్ది అనమాట. సో తన కోసం అవి, అండ్ కొమ్ములు మన ఏలూరు సైడ్ ఉంటాయి కదా బెల్లపు కొమ్ములు, అవి నాకు చాలా ఇష్టం. అవి కూడా ట్రై చేసుకుందాం అనుకొని అవి కూడా నేను చేసుకున్నాను. నా వరకు బెల్లపు కొమ్ములు చేసుకున్నాను, పాపకు మాత్రం ఇవి చేశాను అనమాట. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. మా ఇంట్లో ఎక్కువ రెగ్యులర్గా ఇవి చేసుకుంటాము, నాకు చాలా ఇష్టము. ఇంకా అష్టలక్ష్మి అమ్మవార్లు పెట్టుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర 8 faces ఉన్నాయండి, కానీ నేను 6 పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకటి పెద్ద అమ్మవారు, నా దగ్గర ఉన్నటువంటి అమ్మవారిని కూడా కలిపి నాకు 8 కౌంట్ అవుతుంది కాబట్టి ఒక 2 అమ్మవార్లు మాత్రం లోపల పెట్టేశాను అనమాట. నేను యాక్చువల్గా నా పూజలు చూసి మా ఫ్రెండ్ అంటే మేడం, నా కలీగ్ అనమాట, నేను జాబ్ చేసే టైం అప్పుడు ఆవిడ కూడా నచ్చి నన్ను అవి అడిగారు. సో అవి నేను తనకి పంపించాను అనమాట గిఫ్ట్గా. ఎందుకంటే తను నాకు బాగా క్లోజ్. ఆవిడ కూడా ఆ పూజ చేసుకొని నాకు ఫోటో పెట్టారు. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. సేమ్ ఇవే ప్యాటర్న్లో కావాలన్నారు కలర్స్ కూడా. అందుకని తిరిగి వెతికి ఒక 2-3 months నాకు టైం పట్టింది.
స్వామివారి ఫేస్ కూడా ఉంటుందన్నమాట. అది కూడా కొని తనకి పంపించాను, ఒక సెట్ లాగా పూజ చేసుకుంటారని. అండ్ ఇదిగోండి ఒక పెద్ద అమ్మవారిని చేసుకున్న, అదే మనకి రెడీమేడ్ ఉంటాయి కదా, ఆ అమ్మవారు ఒకటి, నా దగ్గర ఉన్నటువంటి చిన్న ఐడల్ ఈ ఉంది కదా విగ్రహం, అది అన్నీ కలిపి నాకు 8 లక్ష్మిలాగా పెట్టుకున్నాను అనమాట. సో చాలా టైం పట్టింది, కానీ ముందు రోజే నేను కొన్ని చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చూసారు కదా, నాకు ఇలా చేసుకోవటం చాలా ఇష్టం. ఇంకా అసలు నాకు ఇంతకుముందు ఇంకా బాగా చేసుకునేదాన్ని, ఈసారి ఎక్కువ ఓపిక ఉండట్లేదు. ఇవన్నీ వంటలు చేసుకొని అన్నీ కథ చదివి అవన్నీ చేసే టైం చాలా టైం పడుతుంది. ఇంతకుముందు డెకరేషన్ లాగా హాల్లో పెట్టుకొని చేసుకునేదాన్ని అండి. నిజంగా చాలా బాగా చేసుకునేదాన్ని. ఇప్పుడున్న టైంకి పిల్లలకి సంబంధించిన వాటికి అన్నిటికీ చూసుకొని చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం పని తగ్గించుకున్నాను అనమాట. అంటే వర్క్ కూడా తక్కువ సింపుల్గా చేసుకోవటం అలాంటివి నేను ట్రై చేసుకున్నాను. నాకు అన్నీ చాలా బాగా కలిసి వచ్చింది ఈసారి అమ్మవారికి. కోయిన్సిడెన్సెస్ వెళ్ళండి అవన్నీ, బట్ నాకు అమ్మవారు ఇచ్చినట్టే నేను ఫీల్ అవుతాను. మీరందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఎవ్రీ వీక్ నాకు అంటే చేసుకునేలాగా నాకు వరమి అమ్మ అనుకున్నాను. నాకు ఈ డే మాత్రం మిస్ అవ్వకూడదు అనుకున్నాను. వరలక్ష్మి వ్రతం డే మాత్రం ఏదో ఒక అడ్డంకుల్లాగా వస్తాయి కదా, అది మాత్రం రాకూడదు అనుకున్నాను. నిజంగానే నాకు అమ్మవారికి అదాయి చూపించారు. అన్నీ చక్కగా చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డేనే శనివారం వ్రతం ఉందండి నాకు. సో అది కూడా చేసుకోవాలి. రెండు నేను బాగా చేసుకోవాలని విఘ్నేశ్వరునికి అనుకున్నాను. అంటే నాకు ఓపిక ఉండేటట్టు నువ్వే చూసుకోవాలి, ఏ ఆటంకం కలగకూడదని కూడా శనివారం వ్రతం స్టార్ట్ చేసినప్పుడు నాకు విఘ్నేశ్వరుడిది కూడా చాలా కోయిన్సిడెన్సెస్ అయినాయి. అందుకే నేను ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ ఆయనకి దండం పెట్టుకునే స్టార్ట్ చేస్తాను. నాకు చాలా జరిగినాయి. ఈసారి ఒక మెయిన్ది జరిగింది చెప్తాను, అది నాకు భలే అనిపించింది అనమాట. సో అందుకే ఫస్ట్ పని స్టార్ట్ చేసేటప్పుడు విఘ్నేశ్వరుడికి పెట్టి చేయమంటారు అనుకున్నాను దండం పెట్టుకొని. సో అప్పటి నుంచి నేను ఏ చిన్న పని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఆ వినాయకుడినే తలుచుకొని పని చేసుకుంటాను. నిజంగానే ఆటంకం లేకుండా చేయిస్తారు. ఈ శనివారం వ్రతంది మాత్రం నేను మధ్యలో ఎక్కడ ఆపకూడదు, నాకు ఓపిక ఉండాలి, నువ్వే చేయించాలి. అలానే నేను ఎక్కువ ఏమీ ఆర్భాటాలు చేయట్లేదండి, చెప్పాను కదా, ఇంట్లో చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. సో ఇది ఈరోజు వరలక్ష్మి వ్రతంది.